ఏమో ఎప్పుడు మనం బీఆర్ ర్యాంక్ ఆడినా ఆపోజిట్ ప్లేయర్స్ అయితే మాక్సిమం హీరోయిక్ ప్లేయర్స్ లేదా మాస్టర్ ప్లేయర్స్ వస్తారు. ఈ రోజు అలాగైనా సరే గ్రాండ్ మాస్టర్ లాబీతో ఆడాలని చెప్పి గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ అయితే యాడ్ చేశారు. మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం మామ. అలవి చూస్తే 26 ఉంది. ఎందుకంటే మా టీమ్ లో ఒక పీసీ ప్లేయర్ వచ్చాడు మామ. అందుకే అలవి అయితే చాలా తక్కువ వచ్చింది అనమాట. ఇప్పుడు మా టీమ్ లో పీసీ ప్లేయర్ ఉన్నాడు అండ్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఇప్పుడైతే లాబీ అయితే చాలా హార్డ్ గా వస్తుంది. మేమైతే పీక్ పక్కన ఎల్ షేప్ ఇంట్లో అయితే దిగేసాం. గన్నులు సామాన్లు అన్ని ఏరుకొని ఇంకా పెద్ద ఇంట్లోకి అయితే బయలుదేరాం. అక్కడైతే ఒక స్క్వాడ్ ఉంది. స్టార్టింగ్ లోనే ఒక ఇంటి మీద అయితే ఉన్నాడు. వాడికైతే ఫుల్ డామేజ్ కొట్టా. ఆ తర్వాత వాడైతే గులువాలు వేసుకున్నాడు. ఈసారి వాడు క్యారెక్టర్ వేసుకుని కిందకి వచ్చాడు. కిందకి రాగానే వాడిని అయితే కొట్టేశారు. ఆ తర్వాత ఇక్కడ ఒక స్క్వాడ్ ఉంది మా టీమేట్ అయితే కొట్టేశారు. నేను రివైవ్ ఇద్దామంటే వాడు ఎక్కడున్నాడో నాకు కనిపించలేదు. అప్పటికి ఊకాంగ్ వేసుకున్నా మా టీమేట్ అయితే ఫుల్ కిల్ చేశారు. ఎనిమి అయితే ఇటు పక్కనే ఉన్నాడు. మా టీమేట్స్ లో ఇద్దరు అవుట్ అయిపోయినారు. రిస్క్ ఎందుకులే ఫస్ట్ పోయి రివైవ్ ఇచ్చేసి తర్వాత రష్ చేద్దాం అని చెప్పి బయలుదేరుతా ఉన్నా. వాడైతే నా వెనకాలే వస్తా ఉన్నాడు. వీడు ఎక్కడ కొట్టేస్తాడని చెప్పి ఫస్ట్ అయితే విన్నింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి గ్లూవాల్ అయితే వేసుకున్నా, ప్యాక్ వేసుకున్నా. వాడు అప్పుడు కూడా ట్రై చేస్తాను. నేనైతే ఫస్ట్ మా టీమేట్స్ అయితే రివైవ్ ఇచ్చేసా. రివైవ్ ఇవ్వగానే చూస్తే వాడు ఎనిమి ఎక్కడెక్కడ లేడు. వాడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మా టీమేట్స్ మళ్ళీ పీక్ లోనే ల్యాండ్ అయిపోయారు. మేము ముగ్గురు ఇందాక నుంచి పీక్ లో రష్ ఆడుతా ఉంటే మా టీమ్ లో నెంబర్ 4 మాత్రం కేవీ నిజోకో ఇక్కడ ఎక్కడా లేదనమాట. కేప్ టౌన్ లో ఉంది. రీజన్ ఏంటో మీకు తెలుసు కదా, గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ స్ట్రాటజీ అనమాట. ముగ్గురు రష్ ఆడతారు, ఇంకొకరు రివైవ్ ఇస్తా ఉంటారు. ఉన్నట్టుండి నా ముందు నుంచి ఒక కార్ లో నలుగురు వెళ్తున్నారు. ఇందాక ఇక్కడ నుంచి వెళ్ళిన ప్లేయర్ ఈసారి వాళ్ళ టీం మొత్తాన్ని తీసుకొచ్చేసాడు. అలా వచ్చారో లేదో మా టీమేట్స్ ఇద్దరిని నాకు చేశారు. ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక్కనే ఉన్నాను అనమాట. నా ముందుకి ఖచ్చితంగా వస్తారు. ఆల్రెడీ వచ్చేసి తరంతా ఉన్నారనమాట. మొత్తం స్క్వాడ్ అంతా నా వెనకాలే ఉంది. నేనైతే హెల్త్ కూడా తగ్గిపోయింది. హెల్త్ చేసుకుంటా ఉన్నా. ఆ గోడానికి వెళ్ళిపోదాం, మనకి కవర్ దొరుకుతుందని చెప్పి గోడానికి అయితే వచ్చేసా. రైట్ లో నుంచి ఒకటి వస్తున్నాడు. ఫస్ట్ అయితే రైట్ లో ఉన్న నాకు చేసా. ఇంతలో లెఫ్ట్ నుంచి ఇద్దరు వస్తా ఉన్నారనమాట. అప్పటికి ఒకటికైతే ఫుల్ డామేజ్ కొట్టాను. వాళ్ళు వేసుకున్నాను. వాడైతే నన్ను వచ్చి కొట్టేశాడు. వెంటనే ఫుల్ కిల్ కూడా కొట్టేశాడు. మా టీమ్ లో నెంబర్ 4 వచ్చి అందరికి రివైవ్ ఇస్తా ఉంది. మిగతా ఇద్దరికైతే రివైవ్ ఇచ్చేసింది. ఇంకా నేను ఒక్కడే ఉన్నా. నాకు రివైవ్ ఇవ్వడానికి వెళ్ళింది, కానీ తన దగ్గర కాయిన్స్ లేవు. 500 ఉన్నాయి. అప్పుడు ఏం చేసిందో తెలుసా, ఎనిమి గాడు ఒకటి ఎదురుగా వస్తున్నాడు మామ. వాడితో టీమప్ చేసింది అనమాట. టీమప్ చేసి వాడి దగ్గరే కాయిన్స్ తీసుకొని నాకు రివైవ్ ఇచ్చింది. నా మనసులో నేను అనుకున్నా మామ, మనం టీమప్ చేసి ఒక్కడు టీమప్ చేయడు. ఒకవేళ ఎవడైనా టీమప్ చేసినా చేసినట్టు చేసి మంచి ఛాన్స్ చూసి కొట్టిపారు దొబ్బుతారు. అదే గేమ్ లో అమ్మాయి టీమప్ చేస్తే టీమప్ చేయడమే కాదు, ఎక్స్ట్రా కాయిన్స్ కూడా ఇస్తున్నారు. ఎందు మామ ఇది? రీజన్ ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మనం ఈ రోజు తెలుసుకుంది ఏంటంటే, నెంబర్ 1 గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఆడేటప్పుడు ముగ్గురు రష్ ఆడాలి, ఒకరైతే రివైవ్ ఇస్తా ఉండాలి. నెంబర్ 2 ఎవరితో అయినా టీమప్ చేయాలనే ఆలోచన ఉంటే ముందుగానే అమ్మాయి బండిలు పెట్టుకొచ్చుకోవాలి. అండ్ ఫైనల్లీ మామ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే షార్ట్ కి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.